హాయ్ ఐఎమ్ హరీష్ రాజేపల్లి, వెల్కమ్ టు వెన్లాక్స్ టీవీ. ఈరోజు సిక్కిం ట్రిప్కి వెళ్తున్నాం. మేము సిక్కింలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, గ్యాంగ్టాక్, పీలింగ్ అండ్ డార్జిలింగ్లో ఏమేమి లొకేషన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నీ చూపిస్తాను. నౌ వీఆర్ మూవింగ్ టు ఎయిర్పోర్ట్. చలో కమాన్, లెట్స్ గో. ఓఫో, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మనం క్యాబ్లో వెళ్తున్నాం. ఓన్ కార్లో అయితే పార్క్ చేసి పార్కింగ్ నుంచి లగేజ్ తీసుకెళ్ళి ఎంత పెద్ద హెడేక్. అది కాక 8 days ట్రిప్ కదా, 8 days పార్కింగ్ ఫీ అండ్ క్యాబ్ చార్జెస్ రెండు ఆల్మోస్ట్ సేమే అవుతాయి. అలాంటి దానికి మనకి పార్కింగ్ స్ట్రెస్ ఇవన్నీ మనకి ఎందుకండి, అందుకే నేను క్యాబ్లోనే వచ్చేసాను. జస్ట్ రీచ్ ఎయిర్పోర్ట్. నాకు హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా వరకు డైరెక్ట్ ఫ్లైట్ దొరికిందండి. 3 hours జర్నీలో విల్ రీచ్ బాగ్డోగ్రా, వెస్ట్ బెంగాల్. అక్కడ నుంచి మనం బై రోడ్ వెళ్ళాలి. ఒక చిన్న ప్రాబ్లం అయింది. యాక్చువల్గా నా డ్రోన్ బ్యాగ్లో డ్రోన్ ప్రొపలర్స్ ఫిట్ చేసి ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఉండిపోయింది. నేను దాన్ని ఇంట్లో పెట్టడం మర్చిపోయాను. దానివల్ల సెక్యూరిటీ వాళ్ళు ఆపి అది మొత్తం సెర్చ్ చేసి ఆ స్క్రూ డ్రైవర్ని మొత్తం డిస్పోజ్ చేసేసి నా డ్రోన్ నాకు ఇచ్చేసారనుకోండి. ఎనీవే మన జర్నీ స్టార్ట్ అయింది. లెట్స్ గో. 3 hours లోపలే మనం బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాం. వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి బై రోడ్ మేము గ్యాంగ్టాక్ స్టార్ట్ అయిపోయాం. అలా జర్నీ చేస్తూ చేస్తూ నైట్ 10 o'clockకి గ్యాంగ్టాక్ రీచ్ అయిపోయాం అన్నమాట. ఇది వాళ్ళ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ వెల్కమింగ్ గెస్ట్స్ అనమాట. సో ఈ రోజు నైట్ రెస్ట్ తీసేసుకుంటున్నాం. హాయ్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి మా ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజు మేము ఇక్కడ నుంచి నాతుల్లా పాస్కి బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు నాతుల్లా పాస్ వెళ్ళాలంటే మనం ఇక్కడ పర్మిట్ తీసుకోవాలన్నమాట. మా డ్రైవర్ వెళ్ళాడు పర్మిట్ తేయడానికి. సో వన్స్ ఇక్కడ పర్మిట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. మధ్యలో యాక్చువల్గా ఆగి మనం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలంట. ఐ మీన్ అక్కడ ఎక్కువ కూల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మధ్యలో డ్రెస్ తీసుకొని డ్రెస్ రెంట్కి తీసుకుంటారు. మరి బై చేయాలో. మధ్యలో ఆగి మేము ఆ క్లైమేట్కి సరిపోయే విధంగా, అంటే ఐ క్లైమేట్కి తట్టుకునే విధంగా జాకెట్స్ అండ్ షూస్ తీసేసుకున్నాం. ఇక్కడ నాతులా పాస్ 14,140 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రదేశం. ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో బై రోడ్ వెళ్ళగలిగే ప్రదేశాల్లో ఇది ఒకటి అనమాట. చల్లని వాతావరణం, మంచుతో కప్పబడిన కొండలు మరియు ఎన్నో ప్రకృతి అందాలు కలిగిన ప్రదేశం నాతులా పాస్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్లేస్లో ఆపారు. హిల్ స్టేషన్కి వెళ్ళే ముందు ఇక్కడ మొత్తం మనం కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళడానికి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న స్వెటర్స్ ఈ టెంపరేచర్ ఆపలేకపోతున్నాయి. సో ఇప్పుడే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకుని అలాగే రిటర్న్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ లంచ్ టైం అవుతుంది. అండ్ లంచ్ టైంకి ముందే ఆర్డర్ చేసుకోవాలంట. సో మేము ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు నాతులా పాస్. చలో లెట్స్ సీ. ఈ ప్లేస్ అంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. చల్లని ప్రదేశం మరియు పొగ మంచుతో కప్పుకున్న ప్రదేశాలు ఎంతో రమణీయమైన దృశ్యాలు. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ ప్రయాణం ఎప్పుడు సాగుతుందో ఎప్పుడు సాగదో తెలియదు అనమాట. అందుకోసమనే ఈ ఏరియా మొత్తం మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత సడన్ గా క్లైమేట్ మారిపోయింది అనుకోండి, జర్నీకి అనుకరించదు అనుకుంటే మిలిటరీ ఫోర్స్ వాళ్ళ షెల్టర్స్ లోనే ఉంచి మళ్ళీ క్లైమేట్ నార్మల్ అయ్యాక పంపిస్తారనమాట. అందుకే ఈ ఏరియాలో చెకింగ్ కంపల్సరీ ఉండడం. ప్రతి ఏరియాలో చెకింగ్ ఉంటుంది. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రిటర్న్ వెళ్ళారు, ఎంతమంది పైనే ఉండిపోయారు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ నాతులా పాస్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా 5 kilometers నాతులా పాస్ ఉండొచ్చు, 5-6 kilometers. సో నాతులా పాస్ వెళ్ళటానికి మళ్ళీ ఇక్కడ సపరేట్గా 5,000 కట్టి పర్మిషన్ తీసుకోవాలి. సో ఇక మా డ్రైవర్ వెళ్ళాడు నాతులా పాస్ పర్మిషన్ కట్టడానికి. ఇట్స్ కమింగ్. సో వి గాట్ ద పర్మిషన్. చలో విల్ గో టు నాతులా పాస్.
ఏదో కలర్ లైట్స్ వేసుకొని రావాల్సిందే, లేకపోతే ఈ స్నోలో వెహికల్స్ కనిపించామన్నమాట. ఎంత స్నో ఉందో, స్నో అండ్ ఫాగ్ అయితే టూ మచ్ ఉంది. సో ఈ ఫాగ్లో ఆపోజిట్ వెహికల్స్ కనిపించామన్నమాట. అందుకోసమనే ఇక్కడ ఎల్ఈడి ల్యాంప్స్ ఉన్నా కూడా కంపల్సరీ కలర్ లైట్స్ ఉన్న వెహికల్స్, కంపల్సరీ కలర్ లైట్స్ ఉండాల్సింది వెహికల్స్కి. మీరు ఇక్కడ చలికి చిల్ అవుతారు, అంతేకాక ప్రకృతి అందాలను చూసి థ్రిల్ అవుతారు. వెల్కమ్ టు నాతుల పాస్. చల్లని ఉష్ణోగ్రత, తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ మరియు కన్నుల విందైన దృశ్యాలు. 14,140 అడుగుల ఎత్తులో ఉండటం వలన ఇక్కడ ఆల్టిట్యూడ్ ప్రాబ్లమ్స్తో చాలా మందికి కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ సీ లెవెల్ కంటే 30% తక్కువగా ఉంటాయి. అందుకోసమే మేము ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్ క్యారీ చేసామనుకోండి, బట్ ఇక్కడ మనం నడిచేటప్పుడు కూడా చాలా చిన్నగా అడుగులో అడుగేసుకుంటూ నడవాలి. లేదనుకోండి ఆక్సిజన్ సరిపోక కళ్ళు తిరిగి పడిపోతారనమాట. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇంత ఫాగ్ అండ్ లైట్గా డ్రిజిల్ అవడంతో మంచు కొండలు ఫాగ్తో కప్పబడ్డాయి అనమాట. అంతేకాదండి చాలా చాలా అంటే చాలా చల్లగా ఉంది. అండ్ ఈ చలికి ఈ ఆక్సిజన్ లెవెల్స్కి నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంది. చూడండి వీళ్ళు కూడా కూర్చుండిపోయారు. ఈ క్లైమేట్లో ఇంత ఎత్తులో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఈ గేట్లో నుంచి వెళ్ళి మనం బోర్డర్ని మంచిగా క్లియర్గా చూడొచ్చు అనమాట. నాతుల పాస్ బ్యూటిఫుల్ ఏరియా, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడం మర్చిపోకండి. కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్. ఇండియా చైనా బోర్డర్ చూద్దామంటే ఈరోజు ఉన్న ఫాగ్కి కనిపించట్లేదు. బట్ నేను రికార్డ్ బటన్ ప్రెస్ చేయడం కోసం నేను గ్లోవ్స్ తీసాను అనమాట. చూడండి నా చెయ్యి మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ అంతా స్నో ఉంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండటం వల్ల మిలిటరీ వాళ్ళు అన్ని ప్లేసెస్కి అలౌ చేయట్లేదు. చూడండి అక్కడ చాలా స్నో ఉంది, చాలామంది ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ చాలా చల్లగా ఉంది మరియు ఫాగ్ చాలా ఫాగీగా ఉంది. దానివల్ల నెక్స్ట్ జర్నీకి అనుకూలంగా ఉండదు కిందకి వెళ్ళటానికి. మరియు ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మిలిటరీ వాళ్ళు అన్ని ఏరియాస్కి అలౌ చేయట్లేదు బియాండ్. సో మనం ఇక్కడ నుంచి ఈ వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, అందుకోసం నేను ఆక్సిజన్లో తీసుకుంటున్నాను. ఇలా 3 times తీసుకోవాలంట. క్లైమేట్ బాగా కూల్గా ఉండటంతో మేము వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నా ఫీలింగ్ కొంచెం బెటర్. ఇక్కడ నుంచి మేము చాంగో లేక్ వెళ్తున్నాం అనమాట. ఈ లేక్ని చాంగో లేక్ అని కూడా అంటారు. ఇది మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాల మధ్యలో ఒక అద్భుతంలా ఉంది. ఇప్పుడు మనం చాంగో లేక్ దగ్గరకు వచ్చాము. యాక్చువల్గా ఈ చాంగో లేక్ వింటర్ మొత్తం ఫ్రోజన్ ఉంటుంది అన్నమాట, మొత్తం ఐస్ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సమ్మర్ వస్తుందో, ఈ సమ్మర్లో ఈ మౌంటైన్ పైన ఐస్ మొత్తం కరిగి ఇందులోకి వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ బుద్ధిస్ట్ వాళ్ళకి ఇది చాలా డివైన్ లాగా, అంటే పైన వీళ్ళు చాలా డివైన్ లాగా పూజలు చేస్తారంట. 12,310 అడుగుల ఎత్తులో ఉండి వింటర్లో ఐస్ అయిపోయి సమ్మర్లో కరిగి వాటర్లా కనిపిస్తూ చూసే వాళ్ళందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ సరస్సుని ఇక్కడ ప్రజలు చాలా పవిత్రంగా భావించి పూజిస్తారు. పర్వత దేవతలు నివాసంగా ఉంటారని నమ్ముతారు. ఇక్కడ ఎన్నో వలస పక్షులు కూడా నివసిస్తూ ఉంటాయి. మీరు ప్రకృతి అందాలలో మైమరిచిపోవాలంటే మాత్రం చాంగో లేక్ తప్పక సందర్శించండి. ఇది ఒక అద్భుతం. ఈ చల్లని క్లైమేట్లో మేము ఇప్పుడు బాబా మందిర్కి వెళ్తున్నాం. బాబా మందిర్ అంటే సాయిబాబా మందిర్ అనుకుంటున్నారా? కాదండి, ఇది మన భారత వీర సైనికుడు శ్రీ బాబా హర్భజన్ సింగ్ మందిర్ అనమాట. అవునండి, శ్రీ బాబా హర్భజన్ సింగ్ మన భారత సైన్యంలో గస్తీ కాస్తుండగా ప్రమాదవశాత్తు నాతులా పాస్ వద్ద 1968లో రివర్లో పడిపోతారనమాట. ఆ రివర్ ఫ్లో ఎక్కువగా ఉండటం వలన ఎంత వెతికినా బాబా బాడీ దొరకదు. అలా కొన్ని రోజులు గడిచాక బాబా ఒక సైనికాధికారి కలలోకి వచ్చి తన బాడీ ఎక్కడ ఉందో చెప్తారనమాట. అందరూ వెళ్ళి మంచు తవ్వి చూడగా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత కూడా బాబా చాలా మంది చైనా సైనికులకు గస్తీ కాస్తూ కనిపించారని చెప్తుంటారు. ఆ బాబానే అక్కడ సైనికులందరినీ కాపాడుతూ ఉంటారని నమ్ముతూ అక్కడే గుడి కట్టారు. ఈ మందిరికి సైనికులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు కూడా వచ్చి బాబా గారి దర్శనం చేసుకుంటారనమాట. మన బాబా గారే కాదండి, ఇంత మంచులో మన దేశ ప్రజలను కాపాడటం కోసం గస్తీ కాస్తూ మనల్ని కాపాడుతున్న ప్రతి సైనికుడు మనకు దేవుడితోనే సమానం. జై హింద్.
ఎట్ ఏ టైం ఒకేసారి 2 టైమింగ్స్ చూడండి. ఇప్పుడు ఇందులో 4:59 అవుతుంది అండ్ నా వాచ్లో 2:30 అవుతుంది చూస్తే. ఎందుకో తెలుసా, ఇది ఇక్కడ మొబైల్ నెట్వర్క్ను బట్టి లొకేషన్ బట్టి చైనీస్ టైం చూపిస్తున్నట్టుంది. అండ్ వాచ్ ఈజ్ ఎగ్జాక్ట్ టైం, ఇండియా టైం. ఎట్ ఏ టైం 2 టైమింగ్స్. సో ఎనీవే మేము ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కిందకి స్టార్ట్ అయ్యాం. అలా వస్తూ వస్తూ మధ్యలో మార్నింగ్ ఎక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ చేసామో ఆ హోటల్ దగ్గర ఆగి సిక్కిం స్టైల్ ఆఫ్ థాలీ తిన్నాం అనమాట. చాలా హంగ్రీగా ఉన్నాము. అలా మా లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ కిందకి మా ప్రయాణం సాగించాం. మధ్య మధ్యలో ఐస్తో ఆడుకుంటూ వాటర్ ఫాల్స్ని మరియు ఫాగీ వ్యూస్ని చూస్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ కిందకి వచ్చామన్నమాట. అలా మేము గ్యాంగ్టాక్ రాగానే గ్యాంగ్టాక్లో మోస్ట్ ఫేమస్ షాపింగ్ ఏరియా ఎంజీ మార్కెట్. సో అలా మేము ఎంజీ మార్కెట్కి వెళ్ళి ఆ మార్కెట్ అంతా అలా తిరిగేసి కొంచెం షాపింగ్ చేసుకొని మా డే 1 ఆఫ్ సిక్కిం ట్రిప్ని ఇలా ముగించేసాం అనమాట. హే, మీరు మాత్రం గ్యాంగ్టాక్ ట్రిప్కి వచ్చినప్పుడు నాతులా పాస్, సాంగో లేక్ అండ్ బాబా మందిర్ని తప్పక విజిట్ చేయండి. మరీ ముఖ్యంగా నాతులా పాస్ వెళ్ళేటప్పుడు ట్రిప్ స్టార్టింగ్ ఆక్సిజన్ సిలిండర్స్ అమ్ముతారు, అవి తప్పగా తీసుకోండి. మరీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది రావచ్చు, కాబట్టి మీరు ఎక్కువ దూరం నడవకండి. ఆర్ఎల్స్ నాతులా పాస్ ఒకటి వెహికల్లో నుంచే చూడండి. Hey guys, see you all in next episode. It's me Harish Dachepalli from Menlax TV signing off.